మంచిది. మన మధ్యలో దైవజనుడు రెవరెండ్ బి జయరాజన్ గారు మన మధ్యలో మనం చాలా సంతోషకున్నాం. గత వారంలో నేను ప్రకటించాను శుక్రవారం రోజుని. దేవుడు గత ఆదివారం నేను ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు ఆత్మ ప్రేరణ కలిగించి ఆశ్రయాన్ని పిలిపించాలి అని చెప్పేసి దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఆయన డేట్స్ ఉన్నాయా లేవా అని ఫస్ట్ కాల్ చేశాను. అసలు కాల్ చేయగానే వెంటనే ఆ డేట్కి అన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అన్నీ దేవుడు సమకూర్చాడని నేను నమ్ముతూ ఉన్నాను. మంచిది. ఈరోజు నిజంగా నాకు 2007వ సంవత్సరంలో నీటి బాప్తిస్మం ఇచ్చిన పాస్టర్ గారు. సో ఆత్మీయంగా నేను ఈరోజు ఇలా ఉన్నానంటే వాళ్ళు ఆ రోజు నీటి మీద ఆహారం చల్లారు. ఇప్పుడు ఈరోజు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం మన పాస్టర్ గారు. హల్లెలూయా. సో వారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. సో దేవుని చేత బలంగా వాడబడుతూ దేవుని యొక్క ప్రవక్తగా అనేక మందిని క్రీస్తులోకి నడిపించి అనేక మందిని దేవుని నడిపిస్తున్నటువంటి సేవ చేసినటువంటి గొప్ప సాక్ష్యం కలిగినటువంటి దైవజనుడు కనుక ఆయన సాక్ష్యం ఏం చెప్తే బాగోదు, ఆయనే చెప్తే బాగుంటుంది కాబట్టి సో పాస్టర్ గారికి ఈ సమయం ఇద్దాం. ఆయన ముందుకు వస్తుండగా అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని పలుకుతారు. దేవుని పరిశుద్ధ నడిపించిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించిన పాస్టర్ గారికి, పాస్టర్కి, వాళ్ళ కుమారుడికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా ఈ యొక్క ఊరి గ్రామస్తులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నేను చెప్పే మాట ఏంటంటే మీరు కొంచెం హల్లెలూయా అన్నప్పుడు మీరు హల్లెలూయా అనండి. అంటే మీరు నాతో కూడా ఇక్కడ ఉన్నట్టు అనుకుంటారు. లేకపోతే మీరు మీ దారిని వెళ్ళినట్టు మొన్నారు ఇక్కడే కానీ మీ ఆలోచనతో మీరు వెళ్ళినట్టు ఉంటుంది కనుక అలా కాకుండా హల్లెలూయా అన్నప్పుడు మాత్రం హల్లెలూయా అనండి. ఎక్కువ అనను కానీ మధ్యలో ఇప్పుడు నాకు కూడా అనుమానం వస్తే అంటారు, లేకపోతే అనను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క సన్నిధానంలో వచ్చినట్టు మనం అందరికీ కూడా రాత్రికాలం ప్రభు మనకు దయచేసినటువంటి మంచి ధర్మాన్ని బట్టి, ప్రభు కనికరతను బట్టి, ప్రభు వాత్సల్యతను బట్టి నిన్నటి వరకు కూడా చాలా భయంకరమైన వర్షం మాకు పగలంతా కురుస్తుంది, రాత్రంతా కూడా కురిచింది. మనతో కూడా సంఘం అంతా కూడా ప్రార్థించే ప్రభు ఏదైనా సుఖంగా వెళ్ళి రావాలి. మొట్టమొదటిసారి ఇక్కడ ప్రాంతానికి నన్ను మా పాస్టర్ గారి పిల్లలతో కొత్త అన్నమాట. అసలు ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నానంటే మాకు ఒక నర్సింగ్ ఉంది సిటీలో, అది అనుకుంటున్నాం కానీ చక్కగా ఇంత దూరం అనుకోలేదు అన్నమాట. ఆ నర్సింగ్ కావాలా తెలుగుకి వెళ్ళిపోవచ్చు ఎంత ఆ వస్తాను అనేసారు. తీరా ఆలోచించేసినాక ఇంత దూరం ఉందా అన్నట్లు అనిపించేసింది అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క సన్నిధానంలో చేపట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు సన్నిధిలో ఉన్నట్టు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా కొన్ని మాటలు మనకున్నటువంటి సమయాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధిలో కొన్ని మాటలు శ్రద్ధగా మన వాక్యం పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని కృపగా సన్నిధానంలో ఇంకొక మాట చెప్పిన తర్వాత మనం ప్రార్థన చేసుకుని ప్రార్థన పూర్వకంగా వాక్య భాగంలో చేద్దాం. మార్కు సువార్త, మార్కు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 16వ వచనం, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనా? నమ్మువాడు రక్షించబడును, నమ్మవానికి శిక్ష విధించబడును. అప్పుడప్పుడు మనం గొర్రెలాగా ఏదో తప్పు నేను అన్నానని మీరు కూడా నాతో పరిగెత్తురామని మీరు చెప్తే ఆలోచించి చెప్తారని నేనేదో చెప్పేస్తే మీరు కూడా నాతో పాటు చెప్పేస్తున్నారు. అలా కాకుండా దేవుని యొక్క సన్నిధానంలో పరిశుద్ధ లేఖన భాగం మనకు తెలియజేస్తున్నట్లుగా ఈ రాత్రి కాలంలో ప్రభు సన్నిధిలో వచ్చేటట్టు నీవు నేను కూడా జాగ్రత్తగా గమనిద్దాం. దేవుని యొక్క వర్తమానం, దేవుని యొక్క మాటలను మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది, దేవుని యొక్క సన్నిధానంలో దేవుని వాక్యాన్ని ఎవరైతే నమ్ముతున్నారో అది వారికి గొప్ప రక్షణ కలిగజేస్తుంది అనేదిగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం కనుక దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నట్టు నీవు నేను కూడా
ఈ రాత్రికాలం దేవుడు ఒక ప్రత్యేకతగా మన జీవితాల్లో మనకు కలుగజేశాడు. ఎందరో ఉన్నప్పుడు కూడా కొందరు మాత్రమే ఇక్కడ ఉండగలిగాం ఈ రాత్రి. అయితే దేవుడు మన జీవితాల్లో ఒక ప్రత్యేకతను ఈ రాత్రి కాలంలో ఒక ప్రత్యేకమైన స్థితిని మనతో ఉంచగలిగిన వాడిగా దేవుని వాక్యం చూసుకోగలుగుతున్నాం కనుక దేవుని సన్నిధిలో చేరినట్టు మనమందరూ కూడా దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినే వారికి ఉన్నాం. మనం చిన్న ప్రార్థన చేసుకున్నాం. తరలి వచ్చినట్లయితే మీరు మాట విని చిన్న ప్రార్థన మనమందరికి కూడా, అయ్యా ప్రభు నాతో మాట్లాడు, ప్రభు నాతో మాట్లాడయ్యా ఈ రాత్రికాలం ప్రభు ఒత్తిగా వచ్చి ఒత్తిగా వెళ్ళింది కాదు, కానీ ప్రత్యేకంగా నీవు ఈ రాత్రికాలం నాతో మాట్లాడు. నా స్థితి నా పరిస్థితి సమస్తములు ఎక్కిన వాడు నాయన. నా గృహాన్ని, నా ఇంటి యజమాని, నా కుమారులను, నా కుమార్తెలను, ప్రతి పరిస్థితిని కూడా ఎరిగిన దేవుడు ప్రభువా. నీ సన్నిధానంలో ఒత్తిగా వచ్చి ఒత్తిగా వెళ్ళింది కాదు, కానీ ప్రభువా ఈ రాత్రి కాలంలో అయ్యా నీ సన్నిధిలో ఉన్నట్టు నీవు నేను, అయ్యా నీ సన్నిధిలో ఉన్నట్టు నేను ప్రభువా నా యొక్క వడి నింపుకుని వెళ్ళినట్లుగా సహాయం చేయాలి. ఈ వాక్యం సెలవుస్తుంది, గిన్నె నిండి పొర్లి పారుతుంది అన్నట్లుగా అయ్యా యెహోవా మందిర ఆవరణలో ఎన్నెన్నో ఆభరణములు కలవని ప్రభు నీ లేఖనం సెలవుస్తున్నది కనుక ఇదిగో నాయన నా వడి నేను నింపుకుని వెళ్తూ సహాయం చేయండి. నీ కృప నాకు దయచేయండి, సన్నిధిని తోడించు మాట్లాడుచుండగా వెనుబుద్ధిని మాకు గుర్తించుకొని అభ్యంతరపరిచిన ప్రతి బలహీనతను కూడా యేసు నామములో దూరపరుస్తూ ప్రభువాని ప్రశస్తమైన రక్తధారల సన్నిధిని రక్తోడు వచ్చి మమ్మల్ని స్వాధీనం వచ్చి మీరే సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా గట్టిగా దేవుడికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి పరిశుద్ధ లేఖన భాగంలోంచి దేవుని ప్రశస్తమైన పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. రోమీయులకు రాసిన రోమపత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. చదువునాను. 3వ వచనం నుంచి క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెను అలాగే మనమును నూతన జీవం పొందిన వారము నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు 13 వరకు కంటిన్యూ చేద్దాం. 13 వరకు చదవాలి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఏలైనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే ఈ రాత్రికాలం చేరినట్టు నీవు నేను కూడా ప్రభు సన్నిధికి వచ్చినట్టు నీవు నేను కూడా ప్రభు యొక్క వాక్యాన్ని వినిన మాట, ఇది నీ మాట కాదు, నా మాట కాదు కనుక దేవుని మాట కనుక ఈ మాటలో శక్తి ఉన్నది, ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన మాటలో ప్రభావం ఉన్నది కనుక ఆ శక్తి గల మాటను మనం హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే మన జీవితాల్లో చాలా ఆశ్చర్యకరమైన కార్యాలు చేయగలిగిన శక్తి కలిగిన మాటలు మనం చూడగలుగుతున్నాం కనుక ఈ రాత్రికాలంలో ప్రభు సన్నిధిలో ఉన్నట్టు నీవు నేను కూడా ప్రతి ఒక్క మాట కూడా ఎవ్వరు కూడా విడిచిపెట్టకుండా హృదయాల్లో భద్రపరుచుకునే వారంగా ఉన్నాం. భద్రపరుచుకున్నట్లయితే దేవుని యొక్క మాట
అది మన జీవితంలో నాటబడింది. అది మన జీవితంలో బహు ఫలభరితంగా చాలా గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిందిగా ఉంటున్నది. కనుక ఈ రాత్రి కాలం చూసినట్లయితే మనం బాప్తిజం పొందినట్టు నీవు నేను కూడా క్రీస్తులోనికి మనం బాప్తిజం పొందాం. కనుక మనం బాప్తిజం అంటే ఏదో పాస్టర్ గారు వచ్చి చెరువులోనో ఎక్కడో కళలోనో ఇచ్చేసేదని కాకుండా క్రీస్తులోనికి మనం బాప్తిజం పొందుతున్నాం. కనుక ఈ బాప్తిజాన్ని పొందినట్టు నీవు నేను కూడా మన యొక్క జీవితాల్లో మనము మనంతటి మనం కాకుండా లోకంలో జీవించినట్టు మనం మన జీవితాలు లోకానుసారమైన కాక ఎప్పుడైతే బాప్తిజంలోనికి వచ్చామో మనం క్రీస్తులోని వారమయ్యాం. ఇప్పుడు వరకు మన ఇష్టానుసారంగా మనం ఉన్నాం, మన ఇంట్లో ఉన్న నలుగురమైన కానీ మనం ఉంటున్నాం. కానీ ఇప్పుడు అలా కాదు. మనం ఎవరైతే ప్రభువులోనికి వచ్చామో, ప్రభువులోని బాప్తిజం మనం పొందుకుంటున్నామో, ప్రభు నామంలోనికి బాప్తిజంలోనికి మనం వస్తున్నామో, మనం ఇప్పుడు ప్రభువుతో కూడా అంతకట్టబడిన వారంగా ఉంటున్నాం. మన ఇష్టానుసారం కాదు. కానీ ప్రభువులోనికి వస్తే మూలాన అసలు మనకి నష్టం ఏంటి? ప్రభువులోనికి వస్తే నష్టం ఏంటి? ప్రభువులోనికి వస్తే నష్టం లేదు, అన్ని మేలుకరమైన విషయాలు. ప్రభువులోనికి వస్తే నష్టం ఏది లేదు, అంత మేలుకరమే. ప్రభువులోనికి వస్తే ప్రభువునికి రాకముందు మాకు అంత నష్టమే. ఎందుకంటే అన్ని విషయాల్లో పాల్పొందులు పొందేవాడిని, అన్ని కావాలనే ఉండి అన్నిట్లో పాల్వాడిగా ఉండేవాడిని. కనుక ఏది ఉండేది కాదు. ఎక్కడికక్కడ చేసిన కష్టం అంతా గంగలో పోసినట్టుగా పోతా ఉండేది అన్నమాట. ఇప్పుడు ప్రభువులోకి వచ్చినాక అవన్నీ కూడా దేవుడు ఆశ్చర్యకరమైన రీతిగా, నాకు తెలియని రీతిగా దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు మాట ఇలా ఉంటుంది, ఆ మాట శక్తి కలిగింది, ఆ మాట ప్రభావం నా జీవితంలో చేస్తుందని నేను అన్నడు కూడా ఊహించలే. ఒక రోజున నాకు తెలియకుండా ఆ యొక్క ఆడ మనిషి ఏం చేసిందంటే చర్చికి వెళ్ళింది, చాటుగా దొంగ చాటుగా వెళ్ళింది అన్నమాట. అలా వెళ్ళి పండుగ నాడు దేవుని సన్నిధిలో వాగ్దానం ఏంటో కూడా నాకు తెలియదు. అలాంటప్పుడు నాకు కూడా ఒక వాగ్దానం తెచ్చింది. దేవుని వాక్యం ఏమనుందంటే, నీ పంట తినివే పురుగులను నేను తీసి పారవేస్తాను అన్నాడు. నేను వ్యవసాయం వదిలేసాను, అన్ని వదిలేసేసి హైదరాబాద్కి వస్తే హైదరాబాద్లో పొలం ఉందా, నాకు నా పంట ఉంటుంది కదా అనుకున్నాను నేను. కానీ నా కష్టార్జితం అంతా నా తాగుడికి, పక్కనాటికి, కోడి పందులకి, నా దోస్తులకి పోతుంది. ఇదంతా నాకు తెలియట్లా. ఇది నా పంట అనుకోవట్లా. నేను కేవలం పొలం దున్ని పంట పెడితేనే, కోత పోస్తేనే, ఒడ్లు వస్తేనే, పైరు వస్తేనే ఇదే నా పంట అనుకుంటున్నా. కానీ అది నా పైరు, అది నా పురుగులు తినేస్తానే అనుకున్నా. కానీ ఇలా నేను ఎప్పుడు నా పంట పోతుంది అనుకుంటా. నాకు కొద్ది రోజుల తర్వాత ఏదో నువ్వు చర్చికెళ్ళి తెచ్చావు కాదంటే మళ్ళీ ఎక్కడ బాధపడుతుంది, సరే మంచిదే లేదు వదలకుండా ఊరుకున్నా. కానీ కొన్ని రోజుల తర్వాత దేవుడు ఒకటి నాలోంచి వాటన్నింటినీ కూడా దూరపరుస్తున్నాక అప్పుడు ఒక పాస్టర్ గారు దేవుడు వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. అదే వచ్చిన కాక వేరే విషయాలుగా దేవుడు ఇలాగ నీతో చేస్తాడు. ఈ జీవితంలో దేవుని వాక్యం శక్తి కలదు కనుక అది నువ్వు అంగీకరించకపోయినా ప్రభు సన్నిధికి నువ్వు లోబడితే ప్రభు యొక్క కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు అన్నప్పుడు నిజంగానే నాకు ఆ మాట గుర్తుకొచ్చింది. అవును కదా ప్రభువా, నేను తాగితే బాధలేదు, కానీ నాతో పాటు 10 మంది ఉండేవాళ్ళు అన్నమాట. ఈ 10 మంది బిల్లు ఎక్కువ, నా బిల్లు ఎక్కువ. అలా నా ఖర్చులు అయిపోయి ఇప్పుడు ఏది లేకుండా నా పెట్టుబడి అంతా, నా రాబడి అంతా చక్కగా నా కష్టాలతో నా ఇంటికి వస్తుంది. కనుక నేను అనుకున్నాను నా జీవితంలో ఇది మేలే, దేవుని మాత్రం నా జీవితంలో మేలే చేస్తుంది. కనుక ఇడు చేయలేదు. నా వ్యసనకాంతకు రోగగ్రస్తమైనటువంటి జీవితాల్లోంచి కూడా దేవుని మాట, డాక్టర్లు చెప్పారు నువ్వు బతకవు, నువ్వు చస్తావన్నారు. డాక్టర్లు చెప్పి కొద్ది రోజులే, తొందరగా లక్షల్లో ఆపరేషన్ చేర్చుకుంటే బతుకుతావని చెప్పారు. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి నువ్వు బతుకుతావు చావు అన్నాడు. నా జీవితంలో చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎంతమంది ఎంతమంది స్పెషలిస్టులు హైదరాబాద్లో ఉన్నటువంటి అపోలో ఫిలిం నగర్ అపోలో హాస్పిటల్లో చూపించుకోగలిగిన స్థితిలో ఈ పాస్టర్ గారు వచ్చి ఈ పేద బస్తీలో ఉండి, చిన్న బస్తీలో ఉండి పాస్టర్ గారు వచ్చి చెప్తే నా జీవితంలో కార్యం జరిగింది అనుకున్నాను. మళ్ళీ పొద్దున్న ప్రార్థన చేసి సాయంకాలం ప్రార్థన చేస్తూ కూర్చోడు. మంచంలో లెగవలేనట్టు నేను నా జీవితంలో లెగిసి కూర్చోలేదు. లెగదీసి నిలబెడితే కూడా నన్ను ఏరేవాడు పట్టుకోవాలి. అలాంటి నా జీవితంలో నేను లెగిసి నాతో నేను కూర్చున్నా. సాయంకాలం ప్రార్థన చేసి ఇంకా ఉదయకాలంలో లెగిసి గోడలు పట్టుకున్న బాత్రూమ్కి వెళ్ళగలిగాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మాట శక్తిగల మాట. నువ్వు నమ్మితే నీ జీవితం
జీవితంలో గొప్ప కార్యాలు చూడగలుగుతావు. ఎలాంటి కార్యాలైనా దేవునికి అసాధ్యం లేదు, దేవునికి అసాధ్యం లేదు. మీ పాస్టర్ గారు వచ్చినాక అడగండి, గత ఈ 4 సంవత్సరాల క్రితం 2021లో నాకు వచ్చిన భయంకరమైన పరిస్థితి, నాకు వచ్చినటువంటి స్థితి హాస్పిటల్లో పెట్టేసేసి ఇంకా కొద్ది క్షణాలే నా కుమారులు ఎవరు, నాకు ఎవరు తెలియట్లా, నాకెవరు నన్ను చూడటానికి ఎవరు వచ్చారో కూడా నాకు అర్థం కానటువంటి పరిస్థితిలో సంఘం అంతా కూడా ఏడ్చి ప్రార్థన చేస్తుంది. నా కోసం తెలిసిన పాస్టర్ గారు, తెలిసిన వారందరూ కూడా హాస్పిటల్ దగ్గరికి వచ్చి లైన్ కడతా ఉన్నారు, ప్రార్థన చేసేవాడు, ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. డాక్టర్లు కూడా చెప్తున్నారు, ఎందుకయ్యా మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయా, తీసుకెళ్ళి ఇంటికాడ పడేసుకోండి, ఎవరైనా రావాల్సిన వాళ్ళంటే వచ్చి చూసిపోతారు. ఇక్కడికి వచ్చినాక ఐసీ వార్డులోకి ఎవరిని రాని అని చెప్పేస్తున్నారు. అలా చెప్పేసినాక సరే పోతే పోయిందిలే, ఈ రోజు కూడా డబ్బులు పెడతాం, ఈ రోజు కూడా ఉండేయండి అని చెప్తే 5 రోజుల తర్వాత కొంచెం సోమలోకి వచ్చినాక దేవునికి సన్నిధిలో నా కాలంతో ఎందుకు పనికి రాకుండా అయిపోతే నా కాలంతో సర్జరీ చేసేసింది కూడా నాకు తెలదు. కాలంతా కూడా చెక్కేసి కండంతా కూడా తీసేసి ఎక్కడికక్కడ గాయాలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఒక్క డాక్టర్ గారు మాత్రం క్రిస్టియన్ ఉన్నాడు అక్కడ, ఒక్క డాక్టర్ గారు మాత్రం, ఆయన కూడా ఒక రకంగా నాకు దేవుని సన్నిధిలో బీపీ పెరిగిపోతుంది, బీపీ హై అయిపోతుంది, కిడ్నీలు పాడైపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో డయాలసిస్ చేస్తున్నటువంటి డాక్టర్, ఒక క్రిస్టియన్ డాక్టర్, ఆయన అంటున్నాడు ఏం కాదు పాస్టర్ గారు, ఆయన ఒక్కడు మాత్రం మిగిలిన డాక్టర్లు అంతా కూడా చచ్చిపోతారని చెప్తున్నారు. కానీ ఆ డాక్టర్ గారు ఒక్కడే చెబుతున్నాడు ఏం కాదు పాస్టర్ గారికి, ఏం కాదు, ఆయన పాస్టర్ గారు ఇంకా ఆయనకి ఏం కాదు అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. తర్వాత 10-12 రోజులకి నేను కోమలో నుంచి బయటకు వచ్చాను. కోమలో నుంచి బయటకు వచ్చినాక అక్కడ వాళ్ళంతా, అప్పుడు దసరా జరిగింది, అక్కడ ఉన్న పేషెంట్ల దగ్గర అందరి దగ్గర వాళ్ళు వాటిలో ఉండేటువంటి నర్సులు, వార్డ్ బాయ్లు వాళ్ళందరూ మామూలు అడుగుకుంటున్నారంట, దసరా మామూలు. నన్ను కూడా అడిగారంట, ఎవరు చెప్పారంట, ఆయన పాస్టర్ గారు లీడేది. అది తర్వాత నేను మనసులోనే ఉన్నాను, దగ్గర లేని పరిస్థితిలో ఉన్నాక నాకు మైండ్ వచ్చినాక నన్ను పలకరించి నువ్వెవరు అన్నారు. నువ్వెవరు? నేను పాస్టర్ గారు అన్నా. ఈ మైండ్ ఉంది నాకు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ మైండ్ ఇంక కోపం నుంచి బయటకు వస్తే పాతదేమి గుర్తుకు రాదు, కొత్తగా ఉండాల్సిన స్థితి అని అన్నారు. ఎక్కడ ఏంటి అని అడిగితే అన్నీ చెప్తున్నా. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క మాట ఎంత శక్తి కలిగిన మాట అంటే అది మృతులను కూడా సజీవులుగా చేయగలిగిన మాట, సచ్చిన వారిని కూడా బ్రతికించగలిగినట్టు శక్తి కలిగిన మాట యేసయ్య మాట. అందుకని ఈ రాత్రి కాలం యేసయ్య సన్నిధిలోకి వచ్చినట్టు నీవు నేను కూడా, దేవుని సన్నిధికి వచ్చినట్టు నీవు నేను కూడా ఒత్తిగా ఆయన మాటను ఒత్తిగా వచ్చాను పాస్టర్ గారు ఏదో అందరూ రావాలని చెప్పాడు కనుక మేము వచ్చాము అన్నట్టు కాదు. కానీ ప్రభు సన్నిధిలో పునరుద్ధాన ప్రారంభంగా వచ్చినా సరే ప్రభు నాతో మాట్లాడతాడు. ప్రభు యొక్క శక్తి గల మాట నా జీవితాన్ని మార్చగలిగింది కనుక ఈ రోజు నా మాటను నేను పట్టుకెళ్తాను కనుక నా గిన్నె నుండి పొడి ఉన్నట్లుగా నేను నా మాటలని కూడా ప్రతి ఒక్క వాక్యాన్ని కూడా వృధా కాకుండా నేను తీసుకెళ్తానని రాగలిగితే దేవుని యొక్క నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క మాట ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో ఎవరైనా క్రీస్తులోని బాప్తిజం పొందిన వారందరూ కూడా ఏమవుతున్నామంటే మనం మనుషు రీతిగా ఏదో వాళ్ళందరూ కూడా ఈ ఊరంతా ఎంతుండగా 10 మంది 15 మంది తీసుకుంటే ఏమైంది అనుకుంటున్నారు. దేవుని యొక్క సన్నిధానంలో రాబో దినములు చాలా భయంకరమైన దినములు. నువ్వు అనుకుంటున్నట్లుగా నేను అనుకుంటున్నట్లుగా కాదు, కానీ ఎవరైతే దేవుని అంగీకరిస్తారో, ఎందరైతే ప్రభువుని అంగీకరిస్తారో వారందరూ కూడా ఆయన కుమార్తెలుగా ఉండటానికి ఆయన యోగ్యతను అనుగ్రహించి ఉన్నాడు కనుక అతి కృపలో మనం నిల్చుండే వరంగా అదే మాటలో మనం చూడగలిగితే అక్కడ దేవుని యొక్క సన్నిధిలో నూతన జీవం కలుగుతుందని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏంటంటే ఆ బాప్టిజం పొందినట్టు నీవు నేను కూడా క్రీస్తులో కూడా బాప్టిజం పొందిన కనుక మనకు పొందటం మూలన మన యొక్క శారీరకంగా చచ్చడానికి ప్రయోజనం లేదు, కానీ క్రీస్తులో మనం పాటు పెట్టుకొని క్రీస్తులోంచి లేపబడితే క్రీస్తు యొక్క జీవం మనలోకి వస్తుంది. ఆ జీవం మనలో నూతనత్వాన్ని కలుగజేస్తుంది, నూతన జీవాన్ని కలుగజేస్తుంది.
కనుక దేవుని బిడ్డగా ఉన్నట్టు నువ్వు నేను కూడా ఈ నూతన జీవాన్ని పొందుకున్నట్టు మన జీవితంలో దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు మనం చూడగలుగుతాం. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం చదువుతాం. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. 2 కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాం. ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు, మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను. అయినను ఒకడొక విధములను మరి ఒక విధములను ప్రతి మనుషుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సంఘంలో 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు. అందరూ బాగా ఉంటామా? నల్లగా ఉండేవాళ్ళు లేరు, తెల్లగా ఉండేవాళ్ళు లేరా? నాగా జుట్టు పెంచుకున్నాడు లేరు, నల్లగా ఉన్నవాళ్ళు లేరా? దేవుని సన్నిధిలో ఉన్నట్టు ప్రతి వారు కూడా ఎవరమైనా కానీ దేవుని యొక్క కృప మనందరిలో ఉంది. కానీ ఒక రకంగా లేదు. ఒక షాప్లోకి రేషన్ షాప్లో రేషన్ ఇస్తే అందరికీ ఉగాది బియ్యమే వస్తాయి అనుకుంటాం. కొంచెం కొందరికి నూకలు ఎక్కువ వచ్చినాయి ఉంటాయి, కొందరికి నూకలు ఏమి వస్తాయి. అలాంటిది దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క సంఘములో దేవుని యొక్క కృప మనందరి విస్తరిస్తుంది. మనందరి కృప చూపుతున్నాడు. ఎవరైతే ఆయన ఎక్కువగా ఆయన మాటకు శ్రద్ధ నిలిపి ఆయన మాటకు లోబడతారో వాళ్ళ ఎడల కనికరం చూపెట్టుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రభు సన్నిధిలో ఉన్నట్టు నీవు నేను కూడా ఆయన మన మీద కనికరం చూపుతున్నాడు కనుక, ఆయన మన మీద జాలి పడుతున్నాడు కనుక, ఆయన మన ఎడల కృప చూపబడుతూ ఉన్నాడు కనుక మనం ఇంకా నూతనంగా మార్చబడాలి. 2 కొరింథీ 6:17 కాగా ఎవడైనా క్రీస్తునందున ఎడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను, సమస్తము దేవుని వలనైనవి. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఎప్పుడైనా క్రీస్తునందున ఎడలా దేవుని సన్నిధికి వచ్చిన నీవు లోకం నుంచి వేరు చేయబడి దేవుని దగ్గరికి వస్తున్నావు కనుక లోకంలో చాలా ఉంటాయి, లోకంలో ఆశలు చాలా ఉంటాయి, లోకంలో వైఖరి చాలా ఉంటుంది, లోకంలో పోకడ ఎక్కువగా ఉంటుంది కనుక దేవుళ్ళకి వస్తే అలాంటి పోకడలు ఉండవు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఎవడైనా క్రీస్తునందున ఎడలా వాడు నూతన సృష్టి కనుక పాతవి గతించిపోయింది అని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. పాత అసలు అన్నిటిని కూడా పక్కన పెట్టేయాలి. అందుకే నేను చెప్పాను కదా, నాకుంటే అన్నిటిని కూడా పక్కకు పెట్టేశాను. దేవుడు నన్ను ఒకసారి నన్ను ప్రాబ్లం లేదు తిప్పాడు, మంచం మీద నుంచి లేచాడంటే 100 కాలం తర్వాత మళ్ళీ ముట్టినా సరే దేవుని యొక్క కృపను బట్టి ఎటువంటి భయంకరమైన పరిస్థితిని నా దేవుడు నన్ను ఇంకా ఇడిచిపెట్టలేదు. నా దేవుని పని నేను చేయాల్సి ఉంది కనుక నేను ఇవాళ ఉండాలని చెప్తున్నాను కదా. నేను లేనప్పుడు మీ పాస్టర్ గారు వచ్చినప్పుడు మొన్న వచ్చిన పాస్టర్ గారి సంగతి ఏంటి 5 సంవత్సరాల క్రితం అని మీరు అడగండి. అప్పుడు దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని దేవుని బిడ్డగా ఉన్నట్టు నీవు నేను కూడా క్రీస్తులోనికి వచ్చినాక, ప్రభులోనికి వచ్చినాక లోకం మనలో ఏడటానికి లేదు. లోకం అంటే లోకంలోనే ఉన్నాడు, లోకంలో నుంచి ప్రసంగించబడాలి. పెడపురుగు ఉంది, ఎంతమంది తెలుసు? పెడపురుగు తెలుసా మీకు? పేడలోనే ఉంటుంది. దానికి పెడంటిద్దా, పెంటెట్టిద్దా అంటదు. తామరాకు, చెరువులో తామరాకు తెలుసా? ఎక్కడ ఉంటుంది? చెరువులో ఉంటుంది. చెరువులో ఏముంటే నీళ్ళు ఉంటాయి. మీరు ఒక బిందె నీళ్ళు తీసి ఆకు మీద పోయండి, నా మీద పోయండి, ఒకటి ఏముండవా? ఆకు మీద పోతుంటుందా? మరి అది ఆకు నీళ్ళలోనే ఉంటుంది కదండి, నీళ్ళలోనే ఉందిగా. నువ్వు నేను కూడా లోకంలో ఉండా మనల్ని మనం ప్రత్యేకించుకోవాలి. ఆ ప్రత్యేకత మనకు లేకపోతే ప్రయోజనం లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నేను అడుగుతున్నాను ఒక మాట, అబద్ధమాటకు చెప్పండి. తల్లిపోతున్నారు, బరిపోతున్నారు. అయ్యే ఈ వయసులో మేము ఏం పాల్గొంటామండి? నేను పాలు ఈ వయసు అయింది, నీ వయసు మాకు ఉన్నట్టు ఎవరో మీకు తెలియని పిల్లలు అనాలి కానీ మమ్మల్ని అంటారు కదా. ఆమేన్, హల్లెలూయా. నేను చెప్తున్నాను తాగుతున్నాను. తల్లి పాలు తాగిన వాళ్ళు పుష్టిగా ఉంటారు. బరిపోతు తగిన వాళ్ళు ఎట్లుంటారు? అమ్మా ఈ ఊర్లో బర్రెలు అంటారు, గేదెలు అంటారు? బర్రెలే అంటారు కదా. నా మాటలు అర్థమవుతుంది. ఆ బరిపోతు తగిన వాళ్ళు ఎట్లుంటారు? 4 రోజులు బాగానే ఉంటారు, 5వ రోజుని పాయకనాలు పెడతారు. మనం ఏం చేయాలి? ఆలోచన హాస్పిటల్కి పరిగెత్తాలి. తల్లిపాలు తగినోడు పుష్టిగానే ఉంటాడు.
వాడికి ఏం కాదు, కొద్దిగా జ్వరం తగిలినా పొద్దున కొద్దిగా ఒళ్ళు ఎచ్చగా ఉంది అది ఇదంటే ఏం కాదు తడి పడుతూ కృషి చేయండి, కృషి చేస్తే సాయంకాలం మరి బాగా నడుతూ ఉంటాడు. కానీ ఈయనేం చేయాలి, పొద్దుట కూడా పర్వాలేదు కొద్దిగా 1-2 సార్లు పోయి పాయకాని అన్నాం అనుకో, సాయంకాలం డాక్టర్ అంటాడు గ్లూకోజ్ కట్టాల్సిందే అంటాడా అంట. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డగా ఉన్నది నేను వచ్చి విడిపోయేవారం కాదు, కానీ దేవుని వాక్యంలో ఉన్న శక్తిని మనం పొందుకోవాలి. తల్లి పాలు తాగిన వాడు ఎలాగైతే పుష్టిగా ఉండి రోగ నిరోధక శక్తి కలిగిన వాడిగా ఆ రోగాన్ని ఎదిరించి అతని యొక్క శక్తి తన శరీరంలో ఎలా పెరుగుతుందో దేవుని వాక్యము నీలో అలాగే శక్తిని కలిగజేసేదిగా ఉన్నది. దేవుని వాక్యం నీలో శక్తి కలిగి చేస్తుంది కనుక ఆ వాక్యాన్ని నీలో చేర్చుకుంటే లోకంలో ఉన్న వైఖరి రోగమే కావచ్చు, ఏదైనా కావచ్చు, నీ మీదకి ఎదురు రావచ్చు, అది ఏది కూడా నిలవలేదు, నీ మీద గెలవలేదు. దేవుని బిడ్డగా ఉంచి నీవు నేను కూడా దేవుని సన్నిధిలో చాలా శక్తివంతులుగా మనం ఉండాలి, బలవంతులుగా మనం ఉండాలి. ప్రభు యొక్క కార్యాలు ఆశ్చర్యకరమైన కార్యాలు చూసేవాళ్ళగా ప్రభు సన్నిధిలో మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఒక దేవుని వాక్యం వస్తున్న మాట ఏంటంటే, దేవుని యొక్క విడిగా ఉన్నట్టు నీవు నేను కూడా మనకున్నటువంటి శరీర స్వభావము, మనకున్నటువంటి శరీరము చాలా బలహీనమైంది. శరీరం చాలా బలహీనమైంది. మనకున్న ముళ్ళు ఏంటో తెలుసా? మనకున్న ముళ్ళు ఈ శరీరమే అన్నమాట. మన బలహీనత మన శరీరమే. మనం ఏదైనా చేయాలన్నప్పుడు ఈ శరీరమే మనం బలహీనపరచాలి. అందుకని శరీరాన్ని మనం జయించాలి. శరీరాన్ని మనం జయించాలంటే ఏం చేయాలి? శరీరాన్ని జయించాలంటే ఏం చేయాలి? అప్పుడప్పుడు గట్టి నలగొట్టాలి. ఎలా నిలబడదాం? గట్టి తీసుకున్నారు, ఒకరి పడ తీసుకున్నాం. మళ్ళీ నేను మా ఊరు రాని వైద్యరు అంటారా? ఎట్లా నలుగుతున్నాం? కత్తి తీసుకుని నలుగుతున్నాం, ఒకరి పడ తీసుకుని నలుగుతున్నాం అంటే మీరు రానిచ్చిన మీ ఒళ్ళు మాత్రం రాని. మొన్న వచ్చిన తెల్ల జుట్టు పాస్టర్ అంటే చెప్పలేదంట. ఆయన వస్తే ఆయన సంగతి చూద్దాం, అనవసరం మాటలు నేర్పలేడు అంటారు. దేవుని స్తోత్రం కలిగి దేవుని సన్నిధిలో ఉపవాసంతో జాగరణతో ప్రభు సన్నిధిని అప్పుడప్పుడు మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది ఆత్మీయంగా మంచిదే, శారీరకంగా కూడా మంచిదే. మన డాక్టర్లు మన సైంటిస్టులు కూడా చెప్తున్నారు, అప్పుడప్పుడు కొంచెం పుస్తులు ఉంచితేనంటే శరీరం కొన్ని చక్కగా నాడులు అవయవాలు అన్నీ కూడా బాగా పనిచేస్తాయి అంటారు. పూట ఒక రోజు ఉండగలిగితే ఒక రోజు, లేదంటే ఒక పూట ఉంచగలిగితే మంచిదంట. ఆత్మ సంబంధంగా కూడా మనం అలాగే ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం, కానీ ప్రార్థన చేసి కనిపెడతాం, కానీ దేవుని కార్యాలు మనం చూడగలిగితే దేవుని ఆశ్చర్యమైన కార్యాలు మనం చూడగలరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రోమపత్రిక 7వ అధ్యాయము 24వ వచనంలో పౌలు అంటాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణములకు లోనకు ఈ శరీరము నుండి నన్నెవరు విడిపించగలరు? చూడండి, పౌలు గారే అంత సమస్తాన్ని దేవుని కొరకు పెంటతో సమానంగా ఎంచుకుని తన యొక్క శరీరాన్ని సైతం నలగొట్టేసి, నేను ప్రేమ లేని వాడినైతే నా శరీరాన్ని కాల్చడానికి అప్పగించిన ప్రేమ లేని వాడిని అవుతానని చెప్పగలుగుతున్నట్టు ఆ పౌలు గారే అంత మాట ఏంటంటే, నువ్వు నేను ఎంతటి వారం, నీవు నేను ఎంతటి వారం ఏమన్నాడు? ఇట్టి దౌర్భాగ్యమైన శరీరము, ఈ శరీరం నుంచి వీళ్ళను విడిపించగలిగిన వారు, ఇటు బలహీనమైన శరీరం, ఇటు మరణం లోనైన శరీరం, ఈ శరీరం నుంచి నన్ను విడిపించగలవారు ఎవరు? కింద కంటిన్యూ చేయాలి అన్నది వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కాగా మనసు విషయంలో నేను మనస్సు విషయంలో దైవికముగాను దైవ నియమములకు, శరీర విషయంలో పాప నియమములకు దాసునిగా ఉన్నాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనస్సు దేవుని విషయంలో తొందర పెడుతుంది, కానీ శరీరం ఏం చెప్తుంది?
పాప విషయంలో లాగేస్తుంది. అందుకనే ఇది శరీరం నుంచి నన్ను విడిపించేవారు ఎవరు అని అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డగా ఉన్నట్టు నీవు నేను కూడా, దేవుని సన్నిధిలో ఉన్నట్టు నీవు నేను కూడా ఆ శరీర స్వభావం నుంచి మనం విడిపించుకునే వారంగా ఉండాలంటే ఎవరు మన కోసం విడిపిస్తారంటే మన శరీరము మన నుంచి విడిపించగలిగిన ఒక్కరే ఒక్కరు యేసయ్య ఒక్కరే ఒకరు. ఎందుకు ఆయన విడిపించగలంటే మన శరీరపు క్రియలను బట్టి, మన శరీరపు కార్యాలను బట్టి, మన శరీరపు స్వభావాన్ని బట్టి, మన శరీరపు యొక్క క్రియలన్నిటిని బట్టి ఆయన శరీరం అంతా కూడా చేర్చబడింది. ఆమేన్, హల్లెలూయా. ఆయన శరీర క్రియలన్నీ కూడా చేర్చబడినట్టుగా అయిపోయింది. ఆయన శరీరం అంతా కూడా చేర్చబడింది. ఆఖరి చివరి రక్తం బొట్టు వరకు కూడా ఆయన కాల్చేసాడు. కానీ ఏదో 4 బొట్లు నేను నట్టు పెట్టుకుందాంలే నా అవసరాన్ని బట్టి అని మరి ఆలోచించినట్లుగా లేదన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా శరీరం విషయంలో అలా నలగొట్టేసి మనందరినీ కూడా విమోచించేసి ఆయన నలగొట్టుకున్న శరీరాన్ని బట్టి మనందరూ కూడా విమోచన కలిగింది. మనందరూ కూడా అతి క్రియల నుంచి విడుదల కలిగింది. కనుక దేవుని బిడ్డగా ఉన్నట్టు నీవు నేను కూడా ఇప్పుడు మన బాప్తిజం పొందుకున్న వారం మనము ప్రభువులో మన శరీర కార్యములన్నింటినీ విడిచి ప్రభువుతో కూడా ప్రభువులో జీవించే వారంగా మనం ముందుకు సాగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా రక్షణ పొందుకున్నట్లయితే దేవుని యొక్క రక్షణ అనేది ఒక గొప్ప వరం. దేవుని రక్షణ వరం కనుక దీన్ని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఒక బట్టల షాప్కి వెళ్ళి కొనుక్కుంటాను 2 చీరలు అంటే ఎంత ఖర్చు అయింది? ఏదంతా తేలికలో ఖర్చుగా తీసుకున్న 700-800 రూపాయలు చీర అవుతుందా? సరే వచ్చినాక అది ఎంత అవుతుంది? కుట్టిస్తాకి 1000 రూపాయలు అవుతుంది. అంత కలిపిన ఎంత తక్కువ అనుకుంటే క్లీన్గా వేసుకుంటే 1000 రూపాయలు ఖర్చు. ఆ 1000 రూపాయలు 2 చీరలు అంటే 2000 ఖర్చు. ఇవాళ ప్రభువుని అంగీకరిస్తకి ఏమైనా ఖర్చు అవుతుందా? బాప్తిజం తీసుకుంటే ఖర్చు అవుతుందా? ప్రభు సహవాసానికి వస్తే ఏమైనా ఖర్చు అవుతుందా? ఆమేన్, హల్లెలూయా. లేదు, ప్రభు సన్నిధిలో ఏది ఖర్చు లేదు. ఒకవేళ ఏమన్నా మీరు అంటే ప్రభు సన్నిధికి అయితే కానుకలు ఎత్తుకెళ్తున్నారు. ఎందుకంటే ప్రభుకి ఇవ్వాల్సింది ఇస్తున్నాం కనుక మాకు సమృద్ధిగా ఇచ్చేవాడు మా ప్రభు అని చెప్పారు. మా ప్రభువుకు మేము ఇచ్చేది ఇప్పుడే కానీ మాకు సమృద్ధినిచ్చేవాడు మా ప్రభు అని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇలాగే మా సంఘంలో చెప్తుంటే ఒక ఆమె ఎప్పుడు మా పాస్టర్ గారు గురించి చెప్తాడు, ఇట్లా చెప్తాడు అనుకుని సరేలేమ్మా నువ్వు ఎక్కువ ఏం చేయొద్దు, నీ గుప్పిలి బియ్యం తీసి పక్క పెట్టి మొత్తం తాగువారు అన్నాడు. ఎత్తుకురమ్మన్నా. కష్టమైపోయి రోజు గుప్పిలి బియ్యం నేను ఆడెత్తుకొస్తానని 50 కేజీలు బస్తా ఇబ్బంది. ఎన్ని కేజీలు తీయాలి ఇప్పుడు విషయం భాగం అమ్మా? 5 కేజీలు తీయాలి. 5 కేజీలు తీసే డబ్బాలు స్టీల్ డబ్బాలు పెట్టుకుని గట్టిగా పెట్టుకుని తీసుకొచ్చిస్తే నేను షాక్ అయిపోయాను. 2వ వారం నేను చెప్పగానే ఇలా తీసేసింది. చెప్తుంది రాసు గారు నేను ఇప్పుడు తీను ఒక్కసారి ఇంకో నాకు కట్టోడు దీని కట్టలోంచి మొదటిగా నీకు తెచ్చి మీకు ఇచ్చేసాను. మళ్ళీ నన్ను గుప్పిడి అని అడగొద్దు నువ్వు. దేవుని స్తోత్రం, మంచిదమ్మా సిస్టర్ గారు. అప్పుడు మళ్ళీ నెలాఖరికి వచ్చినాక జరిగింది. మేము ఎప్పుడు ఓడదీసిన 26 రోజులు, 25 రోజులు, 27వ రోజు రాలేదు మాస్టర్ గారు. ఎంత మంచి బియ్యం వేసుకొచ్చుకున్నా 27వ రోజు రాలా. ఇప్పుడు 30 రోజులు అయిపోయి 7వ రోజు. ఎన్ని రోజులు అంట? 5 కేజీలు తీసినాక కూడా ఎన్ని రోజులు అవుతాయా మీరు చెప్పండి. నేను అన్నాను ఈ నెలలో చుట్టాలు ఏమో రాలేదన్నా. చుట్టాలు చాలా బాగా వచ్చారు దగ్గర ఈ నెలలో అంతా. మరి ఖర్చు ఎక్కువ కావాలి, ఇప్పుడు 5 కేజీలు తీసేసావు, ఇంకా చుట్టాలు వస్తే ఖర్చు ఎక్కువ కావాలి అంటే లేదయ్యా, దేవుడు ఎందుకనో వండినా ఎంత వండినా తరగట్లేదు. అక్కడికి రోజు కొద్దిగా మిగులుతుంది. సద్దన్న కొద్ది గొప్ప తీసి పక్క మా మనిషి తిన్నా కూడా ఇంకా కొంచెం పడేయాల్సి వస్తుంది. అయినా కూడా సమృద్ధిగానే ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట నేను అబద్ధం చెబుతున్నా. దేవుడు వాస్తవంగా చేశాడు కనుక దేవుడు వాస్తవంగా చేసిన వాటిని మీకు చెప్తానని, చేయని వాటిని నేను చెప్పను, అబద్ధం అంట. దేవుని యొక్క సన్నిధిలో ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో దేవుడు చేయగలడు.
ఆయన అసాధ్యమైంది కాదు, సమస్తము సాధ్యమైంది కనుకనే అందుకనే దేవుని కొరకు దేవుని బిడ్డగా జీవించడానికి ఈ లోకంలో జీవిస్తే నీ జీవితంలో ప్రత్యేకత ఉండదు, నీ జీవితంలో ప్రత్యేకత ఉండదు, నీ జీవితంలో ప్రత్యేకమైన స్థితిని దేవుడు ఏర్పరిచాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 9వ వచనం చదివితే, ద్వితీయోపదేశకాండం 28:9. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకున్న ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గంలో నువ్వు నడుచుకుంటే, ఏ మార్గము? దేవుని యొక్క వాక్యం ఇరిమియా గ్రంథంలో ఉంటుంది, మార్గంలో నిల్చుడి, పురాతనమైన మార్గం ఏదో దానిలో నిలిచి తెలుసుకోండి అంటుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ ఊరికి ఎన్ని మార్గాలు ఉన్నాయి నాకు తెలియదు, నేను ఒకే మార్గంలో వచ్చాను కదా. మీ ఊరికి ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఎన్ని గల్లీలో ఉన్నాయండి? మీ ఊరోళ్ళు మీరు చెప్పకపోతే ఎక్కడి నుంచి వచ్చి నేనంటే చెప్తాను. దేవుడు వాక్యం చెప్పారు, అది కాదు నేను మీరు చాలు అందరూ నవ్వుతో చూడాలని అలా కానీ దేవుడు వాక్యం చెప్పి మాట చెప్తుంటే మార్గంలో నిలిచి ఇవాళ బోధించే మార్గాలు చాలా ఉన్నాయి. ఆ మార్గాల్లో నిలిచుడు, పురాతన మార్గం ఏదో సరైన మార్గం ఏదో దాంట్లో నిలిచి తెలుసుకో. ఆమేన్. హల్లెలూయా. ఏ దేవుడు చెప్పలా నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పినా యేసు ప్రభు ఒక్కడే చెప్పాడు. అందుకనే ఆ ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గంలో నిలిస్తే నిన్ను ప్రతిష్ఠిత జనముగా ఆయన చేస్తానంటున్నాడు. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కొంతమంది ఏం చేస్తారంటే, మాకు ఉన్న 2 కుమారులే కానీ 3 కుమారులే కానీ దేవుడి కొరకు మా అబ్బాయిని మేము ప్రతిష్ఠించేస్తున్నాం, మా అమ్మాయిని ప్రతిష్ఠించేస్తున్నాం అంటారు. ఎందుకు చేస్తారు? వారు దేవుడు పని చేయడానికి వేరే పని ఏది చేయొద్దు అంటారు. కానీ దేవుడు ఏమంటే లోకంలో నుంచి నిన్ను ప్రతిష్ఠిత జనముగా చేస్తానంటున్నాడు. దేవుడిలో లోకంలో వచ్చి నన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఆయనలో తీసుకొచ్చి నేను ఆశీర్వదిస్తాడు, నేను వృద్ధి పొందిస్తాడు, అనేకులకు మార్గంగా ఆయన నిన్ను చేసేవాడికి ఉంచుతాడు. అదే అధ్యాయం 1వ వచనం చదవండి. అదే అధ్యాయం 1వ వచనం. నేడు మీ దేవుడైన యెహోవా మాట మీరు శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోండి. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా నేను చెప్తున్నా, నువ్వు ప్రభువులో దిగురా, నువ్వు ప్రభువులో ఆయన దేవుడిగా ఉండి ఆయన ఏంటి పాస్టర్ గారు ఏం చూపుతున్నారన్నమాట. ఇతరులు నాకు అలా అలవాటు అయిపోయింది, అలా బోధించి అందుకనే కానీ అదిగో మా ఎవరు వచ్చి తెలచుంటే అయినా ఎవరు చూపించాడు మాకు అన్న తర్వాత మీ పాస్టర్ గారికి చెప్పమాకండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్తున్నాను, నా మాట ఉంటుంది కాదు. నీ దేవుడై ఓ మాట నువ్వు శ్రద్ధగా విని ఆయన అనుసరించి, ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయనలో నడిచినట్టయితే ఆయన నిన్ను గొప్ప జనంగా చేస్తాను అన్నాడు. నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ప్రత్యేకిస్తాను, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. 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 మాకు విజయనగరం నుంచి ఒక కుటుంబం వచ్చింది మా దగ్గర. హైదరాబాద్ ఒక కుటుంబం వచ్చినప్పుడు 3 ఆడపిల్లలను చిన్న పిల్లలను తీసుకుని వచ్చి మేస్త్రి పని చేస్తూ ఉండేవాడు. ఆమె కూడా ఆయన కింద పనికి వెళ్ళేది. నేను సువార్త చెప్తాకి వెళ్తే అనియా నువ్వు రావద్దా మా ఇంటికి రావద్దనియా అనియా నువ్వు రావద్దా లక్ష్మి ఎందుకు నేను మీటికి రావాలా? నువ్వు రోడ్డు మీద ఉండవు, నేను రోడ్డు మీద వెళ్తా మీటికే వస్తానా? ఎందుకు సరే అలా కొన్ని రోజులు పోయినాక లేదనియా మీ మాటలు వింటే మీరు లాగేస్తారు, నేను రాననియా, నేను రాననేది. సరేలేమ్మా కొద్ది రోజులు పోయినాక అవసరం వచ్చింది. మెల్లగా నేను అలాగే చెప్పు ఆ పక్కన ఉన్నారు, ఇంటి ఎదురు ఉన్నారు, పక్కన ఉన్నారు, మా విశ్వాసం ఇంటికాడ ప్రార్థన పెడతా ఉండేది అని వింటా ఉంది. ఒక రోజున నిజంగానయ్యా రాత్రి అక్కడ అడిగితే వాళ్ళ ముందు ఇబ్బంది అని దాని మాలో చర్చి కాడికి నేను నా టైంకి వస్తానని తెలిసింది. ఎవరు లేకుండా అక్కడికి వచ్చి అని
నిజంగా యేసు ప్రభు దగ్గరికి వస్తే నాకున్న సమస్య తగ్గిపోతాయా అన్న. నిజంగా నువ్వు వస్తే తగ్గిపోతాయి అన్న. నేను కూడా మాట చెప్పదా, మంచినీళ్ళు తాగు తర్వాత చెప్తాను అన్న. నిజంగా నువ్వు వస్తే, నిజంగా నీ మనసు వస్తే, నిజంగా ప్రభు కోసం నేను నిలబడితే, తర్వాత నా వాళ్ళు ఎట్టున్నారు నేను వెళ్ళిపోకుంటే దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగుతా. తర్వాత కొద్ది రోజులకి ఒక ప్లాట్ పెట్టుకున్నారు, మంచిగా పని చేస్తా ఉండగా ఒక గోడ కరెంట్ పైప్ కోసం లైన్ కొట్టారు. అది గమనించకుండా ఎక్కి దాని మీద పని చేస్తున్నాడు. ఆ గోడ ఎక్కి ఒకటి పడింది. కొంచెం చిన్నగా దెబ్బలు తగిలినాయి. ఇట్లా పడిపోయాడు అని దెబ్బలు తగిలి ఫోన్ చేస్తే నేను మా పెద్ద కొడుకు వచ్చి పరిగెత్తుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఏం చిన్న దెబ్బలు నేను రాళ్ళు తగిలి కొట్టుకుపోయి కొంచెం నొప్పుల కోసం ఏమన్నా టాబ్లెట్లు ఇవ్వండి డాక్టర్ గారు అని చెప్పాను. సరేలేండి ఇస్తాం పాస్టర్ గారు అని చెప్పాడు. అయిపోయింది. దాన్ని కొద్దిగా మనసులో పెట్టుకుని వాళ్ళు అని అమ్మకు దెబ్బలు తగిలితే ఎవరు వచ్చారు మా కోసం. అదేంటమ్మా నేను రాలేదానా, నేను మీ అన్నయ్యని కదా నేను రాలేదానా, అది కదా నేను తప్ప ఎవరు వచ్చారు. అదే మా ఊళ్ళో పొలవని మా వాళ్ళంతా వచ్చేసేవాళ్ళు, మా కోసం ఎవరు రాలేదు, మేమంతగా ఇవ్వడం అని ఎక్కడ వెళ్ళిపోతున్నాం అంట. అయ్యో దీని పాటికే ప్రాణాలు పోయినప్పుడు సైతం హైదరాబాద్లో వదులుతున్నారు. హైదరాబాద్ రోజు పెట్టుకుని వెళ్ళిపోయి ఏం చేద్దామని ఎల్లో సీను ఉండవా లక్ష్మి ఉండమ్మా అది ఇది అని ఎంత బతిలానా వినకుండా వెళ్ళిపోయారు. ఏమొస్తూ నేను చేయలేను బతిలాడే ఇల్లమ్మమ్మ అక్కడి ఇల్లు కరెంట్ బిల్లు మీ పేరు ఉంది, ఇల్లు మీ ఏ వారం ఏ నెలకిరాయి మీ దగ్గర వేస్తాను, పోస్టులో మీ ఖాతాలో వేస్తాను, దయచేసి మీకు మనీ పంపిస్తాను. అప్పుడు ఈ ఫోన్ బ్యాలెన్స్ ఈ ఫోన్లో వేసే సిస్టమ్ ఇంకా రాలేదన్నమాట, పంపిస్తాను అని చెప్తే వినకుండా వెళ్ళిపోయినా సరే మేము ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తా ఉండేవాళ్ళం. అప్పుడప్పుడు మాకు ఫోన్ చేసేది, ఏమా వెళ్తున్నారు ఎక్కడ ప్రార్థనకి వెళ్ళాలి మానేసారా, లేకపోతే అక్కడ మీ ఊళ్ళంతా ఏమన్నా అంటున్నారని అంటే అని మా ఊళ్ళంతా అంటమే ఏమైనా సరే మా పిల్లలు పోతున్నారు మేము పోతున్నాం, ప్రార్థనకు మాత్రం మానట్లేదని అని చెప్పి వాళ్ళందరూ తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ వెళ్తున్నారు కూడా వెళ్తూ మానేగా. 4వ తరగతి చదివే అమ్మాయి 10th క్లాస్కి వచ్చింది. 4వ తరగతి చదివే పెద్ద అమ్మాయి 10వ తరగతిలోకి వచ్చింది. ఆమేన్ హల్లెలూయా. గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది. కానీ చెప్తూ ఉండేది ఫోన్ చేసిన వారానికి ఒకసారి తప్పనిసరిగా చేస్తారు, చేసినాక 2 గంటలు మాట్లాడాలి. అందుకని మేము చెప్పేవాళ్ళం రాత్రి 10 తర్వాత చేయమని. ఎంతసేపు మాట్లాడి ఎక్కడైనా ప్రార్థనకి వెళ్ళికాడ ఎవరిదన్నా మాట్లాడుతుంటే ఈ పాస్టర్ గారు ఫోన్ వచ్చింది మా ఇంటికాడ, మా ఇంటికి రాగానే పాస్టర్ గారు ఫోన్ వచ్చింది, ఆ ఫోన్ గారు మా గోల పట్టించుకోండి మా గురించి ప్రార్థన చేయాలి అంటారు కదా. అందుకని మేము చెప్పాము ఇంటికి వెళ్ళినాకే చేయండి అమ్మా, ఇప్పుడు చేయొద్దనే ఉంది వేస్తుందిగా అని చింతలేడా పెద్దోడు లేడా ఆ పశువులు లేడు పండు అందరూ అయిపోయాడు. మళ్ళీ అన్నది అని ఆ ఉతికి అని మళ్ళీ అందరం అయిపోయాడు. 2 రౌండ్లు అయిపోయినాక అప్పుడు పెట్టేస్తామంటే పెట్టేయండి చాలా లేట్ అయిపోయింది. 12 అయిపోయింది. లేట్ ఏమైంది 12 అయిపోయింది. అప్పుడు పెట్టేయండి అని చెప్పేది అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది, విజయనగరం డిస్ట్రిక్ట్లో ఫస్ట్ వచ్చింది. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. విజయనగరం డిస్ట్రిక్ట్లో ఫస్ట్ వస్తే ఆ స్కూల్లో కాదు కానీ కాలేజీలో ఫోటో వాళ్ళు తీసుకుని పేపర్ వాళ్ళు తీసుకుని అది ఇంటికి వచ్చేసి లైన్లు కట్టేది. మా కాలేజీలో ఫ్రీగా చేర్చుకుంటాం, ఫీజు మాకొద్దు, వచ్చిన స్కాలర్షిప్ కూడా మీకే ఇచ్చేస్తాం, మా కాలేజీలో కావాలని చేర్చుకుంటాం. సరే నేను కాలేజీలో చేరిక ఎవరో చెప్పారంట ఈ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాస్తే పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో 1 అంకెలో వచ్చిందా అంటే మనందరికి ఎన్ని అంకెలో వస్తాయి? 100 లోపల వస్తే చాలా గర్వంగా చెప్పుకుంటాం. 100 లోపల వస్తే 10 లోపలనే వచ్చింది అన్నమాట. అది కూడా కాదు. ఆఖరికి ఏం చేస్తామంటే కాలేజీ జీర్ణం కూడా తిరిగి వచ్చేసి ఆఖరికి ఏం చేస్తామంటే వాళ్ళు చెప్పి ట్రిపుల్ ఐటీ చేయాలని నేను చేసింది. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి ఎందుకు పుణికిరావు అని తృణీకరించబడిన వారు వారి 3 కుమార్తెలు కూడా చక్కని విద్యావంతులు అయిపోయారు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. పాప ఆ ట్రిపుల్ ఐటీ చేస్తా మా కుమారుడు డిప్లొమా చేస్తుంది అని ఇదైతే చేయాలి అదైతే చేయాలంటే ఇది చెప్పి అసలు నోటి ఒప్పుని ఆమె చదివేదానికి నేను చదివేదానికి తేడా ఉందా? అసలు ఏమన్నా ఉందో తలకాయ? ఆమె చదివేది ఎక్కడ, నేను చదివేది ఎక్కడ? నేను డిప్లొమా చేసుకున్నామని ట్రిపుల్ ఐటీ చేసి ఆ అమ్మాయికి నేనేం చెప్తాను అనేవాడు అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఇవాళ ముగ్గురు కుమార్తెలు అన్న వాళ్ళు ఎంతగా ప్రభువు అల్లంతా మేము అసలు నీ పిల్లలు చేసుకో, నువ్వు మా ఇంటికి రావద్దు, అట్లు నిజండి బొట్టు తీసేసావు, రాదు తీసేసావు, ఇది అదే ఏమంటారు ఇలా అంటారు. లక్ష్మి నీ బిడ్డను మాకి కట్నం ఏమి ఎద్దు, చర్చి పోమ్మను, అవసరం దాన్ని కూడా తీసుకుపోమ్మను, నీ అమ్మాయి మాకి. దేవుని స్తోత్రం. ఒకప్పుడు ఆ అన్నకి చెల్లి పనికిరాల చర్చిలోకి వెళ్ళినందుకు. ఇప్పుడు కూతురు చదువులో ఉద్యోగం చూసి నా కొడుకు చేసుకుంటా, నా కొడుకు చేసుకుంటా. దేవుని స్తోత్రం కలుగును గాక. నా కొడుకు చేసుకుంటానని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక అని చెప్పాం. దేవుని యొక్క కృపను బట్టి మేము చెప్పాం, బాప్టిజం తీసుకుంటే చేసుకోండి. బాప్టిజం లేదు చర్చకొస్తానని చెప్పాను, అట్టే కాదు, బాప్టిజం తీసుకుంటే నేను చేసుకుంటాను. అది బాప్టిజం తీసుకొని ఇది చేసుకోండి. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ముగ్గురు కూడా ఇలా చక్కగా సంపాదించి పెట్టండి. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఎవరైతే హేళనగా మాట్లాడారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆడ దగ్గరికి వస్తున్నారు. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డగా ఉన్నట్టు నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు సన్నిధిలో ఉంటే, ప్రభు బిడ్డగా ఉన్నట్టు నువ్వు నేను కూడా దేవుని యొక్క మాట శ్రద్ధగా నిన్ను హెచ్చిస్తానంటున్నాడు, నిన్ను ప్రతిష్ఠిత జనంగా చేస్తానంటున్నాడు, నిన్ను హెచ్చిస్తానంటున్నాడు. దేవుని మాట విను, దేవుని వైపు చూడు, దేవుని వైపు చూడు, మరి వేరే వైపు చూడదు, మరి వేరే వైపు చూడదు. చాలా వైపు చూపించేవాళ్ళు ఉన్నారు మనలో వాళ్ళే, మన కుటుంబంలో వాళ్ళే, మన బంధువులు కూడా వస్తారు. మన కుటుంబంలో వాళ్ళే కుమార్తె వైపు చూస్తే కుమారుడు వైపు చూస్తాడు, భర్త వైపు చూస్తాడు, భార్య వైపు చూపిస్తుంది. ఇన్ని రీతులుగా చూపించకుండా అయిపోయినాక ఎటు చూసినా ఏసై వైపు చూడు, ఎటు తిరిగినా కూడా ఏసై వైపు చూడు, మరి వేరే మార్గాన్ని మనం చూడవద్దు. దేవుని మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో ఇంకొక రెండు మాటలు నేను బయట మాటలు చెప్పి ముగిస్తాను త్వరగా. దేవుని యొక్క సన్నిధిలో న్యాయాధిపతుల గ్రంథం నుంచి 9వ అధ్యాయం 7వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం. త్వరగా త్వరగా. అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరిజీము కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెను, షెకెము యజమానులారా, మీరు నా మాట విని ఎడల దేవుడు మీ మాట వినును. చాలా దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట మీరు వింటే షెకెము యజమానులారా, కొండ శిఖరం మీదకి ఎక్కించాడు, పైకి కేకలేస్తున్నాడు. షెకెము యజమానులారా, మీరు నా మాట వింటే దేవుడు మీ మాట వింటాడు అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ సేవకులు మీతో మాట్లాడినప్పుడు, దేవుడు దర్శనం ద్వారా కళ్ళ ద్వారా మీతో మాట్లాడినప్పుడు, దేవుడు మాట మీరు వింటే, దేవుడికి లోబడితే ఆశ్చర్యమైన కార్యాలు మీ జీవితంలో చేస్తారు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం. త్వరగా ఒక మాట చూడు. 55:3. చెవి ఎత్తి నా ఎద్దుకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఆమేన్, హల్లెలూయా. దావీదు ఎలాంటి కృప చూపాడు తెలుసా? ఎలాంటి కృప చూపాడు? ఈ శాశ్వత కృపను చెప్పడం చేయగలనా? అలా కాదు, చెప్పాలి అంటే ఎవరనుకోవాలి. అలా కాదంటే నేను వివరంగా చెప్తా కన్నాను, కానీ నువ్వు చెప్పేది కాదని కాదు. దయచేసి అలా అపార్థం తీసుకోవద్దు. శాశ్వత కృప అంటే ఎక్కడో గొర్రెల దొడ్లో ఉండేవాడు, ఊరికి రాజర గారికి బయట ఎక్కడో అరణ్యంలో ఉండేవాడు, గొర్రెలు మేపుకునేవాడు. ఎవరు ఉండేవాడు కదా, తల్లి తప్ప, గొర్రెలు తప్ప, ఏదో వీణలు వాయించుకుంటే తప్ప ఆ పిచ్చి తప్ప రెండు పిచ్చి లేదు. కానీ ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చాడు? గొప్ప జనమైనట్టి ఇశ్రాయేలు జనం మీద రాజులుగా చేసేసాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప జనంగా చేశాడు, ఎంత గొప్ప జనంగా చూశాడు, ఎంత శాశ్వతమైన కృప చూపాడు తెలుసా? ఒకరోజు దావీదు మందిరానికి వెళ్ళి
దావీదు మంత్రికి వెళ్తే ఒక బంగారు సింహాసనం ఆడు వేసుకున్న కూడా ఎవరేమన్నారు. కానీ ఆ నెల మధ్యలో చేతి పెట్టించి, అయ్యా నీవు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేనే పాటి వాడిను, ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేను ఎంతటి వాడిని ఉంటున్నాను. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఎంత ఎదిగినా ఒదిగొండమంటారు మన పెద్దోడు ఒక మాట. ఎంత ఎదిగినా ఒదిగుండాలి. ప్రభు యొక్క సన్నిధిలో ఒదిగే కొద్దీ ఆయన హెచ్చించేది. ప్రభు సన్నిధిలో నిన్ను నీవెంత తగ్గించుకుంటావో అంతగా ఆయన హెచ్చిస్తాడు, అంతగా ఆయన హెచ్చిస్తాడు. ప్రభు కొరకు ఎంతగా నువ్వు త్యాగం చేసుకుంటావో అంత కార్యాలు ఆయన నీలో చేస్తాడు. నువ్వు పాస్టర్ అవసరంలా, నీలో ఒక ప్రత్యేకత అవసరంలా, నువ్వు విశ్వాసమే కావచ్చు, ప్రభు కోసం నువ్వు పాటుపడతావు. నేను చేసేదే పడదయ్యా మా పాస్టర్ గారు మా పాస్టర్ కదా అని నువ్వు చేయగలిగిన రోజు ఆయన ఎంతగా ఇచ్చేస్తాడో అంతగా ఆశీర్వదిస్తాడు. అందుకని దేవుని వాక్యం సెలవుస్తుంది. దేవుని బిడ్డగా ఉన్నట్టు నీవు నేను కూడా దేవుని యొక్క సన్నిధానం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 20 వచ్చిన ఒక మాట చదువుతున్నాను. సామెతలు 2:20. నీవు సజ్జనుల మార్గంలో నడుచుకుందువు, నీతిమంతుల ప్రవర్తనను అనుసరించదువు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సజ్జనుడు వారిని వారు ప్రత్యేకించుకున్నవారు, వారిని వారు ప్రతిష్ఠించుకున్నవారు, వారిని వారే చేసుకున్నారు, వారిని వారే సమర్పించుకున్నారు. ఎవరన్నా వచ్చి నువ్వు ఇలా చెయ్యాలని చెప్పాలి. ఇది చేయటం నా బాధ్యత, నేను చేస్తున్నాను. ఇది చేయటం నా బాధ్యత. ఇలా వెళ్ళి చర్చిలో మందిరంలో కార్పెట్ వేయటం నా బాధ్యత. ఇలా మందిరాల్లో ఊడ్చడం నా బాధ్యత. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. చెప్పకూడదు అనుకున్నా కానీ చెబుతున్నా. నా మందిరంలో ఒక యవనస్తుడు ఉన్నాడు. నా ఇంట్లో నా 3 కొడుకులు ఉన్నారు. నా 3 కొడుకులు చిన్నపిల్లలు కాదు. 2 పెళ్ళిళ్ళు పిల్లలు ఉన్నారు. ఇంకొకడు పెళ్ళికి సిద్ధంగా ఉన్నాడు. ఇవాళ చేసుకుంటాం కానీ అలా ఉండగానే ఒకటి వస్తాడు. వాడి ఒంట్లో పానమే ఉండదు. మా టేబుల్ అక్కడ నుంచి ఇక్కడ ఉంటుంది. ఇనప టేబుల్ అది. పైన కూడా ఇనప సీట్ వేసేసాం కానీ ఇంకెందో. ఆ టేబుల్ నేను పడితేనే కష్టంగా ఉంటుంది. నాకు పక్కన అది అప్పుడే చంపునట్టు పట్టుకుని ఈ పెడతాడు. అసలు టేబుల్ స్లిప్ అయ్యి కింద పట్టి ఎక్కడ ఉంటారా అనుకుంటాను. తెలియక తిప్పేస్తాడు అంతే. ఎప్పుడు కార్పెట్లు వేసినా మా కొడుకులు వేసిన వాడికి నచ్చు, వాడి కార్పెట్లు నచ్చాలంటే ఇదేంటన్నా అడుగుతాను. లేదా ఏం నేను ఫోన్ వెళ్ళిపోతున్నాడు. ఒక్కడే కష్టపడుతున్నాను. వీళ్ళు వేసారు అనుకో, ఇదేంటన్నా ఇటేసారు, ఇటే కోడికి వెళ్ళేసినట్టు అట్లెట్టేసి ఇట్లెట్టేసి ఆడు వెయ్యింది ఆడికి నచ్చదన్నమాట. అందుకని వాళ్ళు కూడా అంటారు, ఎలా ఇంకా రాలేదా సార్ మధ్యాహ్నం అందరూ బాబాయ్ అంటామన్నమాట. వాళ్ళ పిల్లలుండి బాబాయ్ అనేవాడు. అందుకే నేను కూడా బాబాయ్ అంటాను, నా కొడుకులు కూడా బాబాయ్ అంటారు అన్నమాట. చిన్నవాడు ప్రశాంత్ అని పేరు, అది ఇప్పుడే ఇంటర్మీడియట్ అయిపోయింది. అలాంటి వయసులో ఆ మందిరం పని అంతా మందిరం ఊడవలసింది. అది చర్చి కార్పెట్ వేసే ముందు ఒకసారి ఉడతాడు, తీసినాక ఒకసారి ఉడతాడు. కార్పెట్లన్నీ మళ్ళీ మంచిగా పూచి కొడతాడు, అన్ని శుభ్రంగా తుడుతాడు, అన్నీ చేస్తాడు. అన్ని కార్పెట్లు మడతత్తు కూడా ఆయనకి ఇష్టం వచ్చినట్టు మడతేయాలి. ఏరే వాళ్ళు తొందరగా మడతేస్తే ఒప్పుతాడు. దాన్ని మళ్ళీ మడతేయాలంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుని పని విషయంలో మా సర్వీస్ 6 గంటలకు మొదలెట్టి 4:30కు వస్తాడు. మందిరంలో తోడుకుంటే, మందిరంలో ప్రార్థన చేసుకుంటే ఆ తలుపు తీయగానే మందిరంలో నాకు కూడా గుడి జల్లుమంటుంది. ఇప్పుడు వచ్చేసాడా అమ్మో, ఇప్పుడు వచ్చేసాడా, ఇంకెప్పుడు స్నానం చేయాలి, నేను ఎప్పుడు రావాలి, నేను అప్పుడు స్నానం చేయను, ప్రార్థన చేసుకుంటా ఉన్నా అని చూడగానే నాకు కూడా గుడి జడ్డు మనిపోతాను. కూడా వాళ్ళు గేటు పెట్టి తీయగానే ఎనప గేటు టక్కుమనగా నేను గుడి జడ్డు మని ఎవరు తీరు. మా ఇంట్లో ఉడకోడు ఎవరు రారు. అప్పుడు ఆ టైంలో వాడి తప్ప టైంలో గేట్ ఎవరు తీయనమాట. టక్కుని తీసేసి ప్రజలాడు అంకలు అంటాడు. నాకు నీరు కారిపోతుంది. ఇక రెండో మాట రాదు. ప్రశాంత్ వచ్చేసావా, నేనంతే బాత్రూంలో పరిగెత్తుకు వెళ్ళాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. వాడు చిన్నవాడే, కానీ వాడి ప్రవర్తన ముందు నేను భయపడుతున్నా. ప్రభు కోసం వాడు ప్రయాసపడుతున్నాడు. ఒకప్పుడు ఆ ఇంట్లో చెప్తున్నా వాడు చెప్పు వినపడదు. చిన్నప్పుడు జ్ఞానం తక్కువ ఉండేవాడు, పెద్దోళ్ళు మంచిగా ఉండేవాడు, నాన్న చూసేవాడు, ధృవీకరించేసేవాడు. కానీ ఇలా తలకు మూలరాయిగా అయిపోయాడు.
ఆ కుటుంబానికి తలకు మూలరాయి అయిపోయాడు. పెద్దవాడు కూతురు వేరుగా ఉన్నారు, ఆ పద్ధతి వేరుగా ఉంది. కానీ ఇది అంటే సరే ఎవరు చూసినా ప్రశాంత్, చర్చిలో ఎంతమంది ఉంటాడో వాళ్ళందరి నోట్లో ప్రశాంత్ ఉంటాడు. పాస్టర్ గారు కూడా ఉండడు, పాస్టర్ గారు కూడా ఉండడు, కానీ ప్రశాంత్ ఉంటాడు. ప్రవర్తన దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఒక్క మాట త్వరగా, హెబ్రీ పత్రికలో 2 మాటలు త్వరగా చదివి ముగించేద్దాం. 6వ అధ్యాయం 4వ వచనం చదువునా? త్వరగా చదువు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురన్న మాట 6:4. ఒక్కసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరములు రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని యొక్క దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు భావాతముగా అవమానపరుచున్నారు గాన మారు మనసు పొందినట్లు అట్టి వారిని అసాధ్యము. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను, మీకు నాకన్నా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకన్నా అందరూ చిన్నవాళ్ళు అనుకుంటాను. మీరు కూడా పెద్దవాళ్ళు ఏం కదా నాకన్నా మీరు అందరూ చిన్నవాళ్ళు. అయినా నేను చేతులు ఎత్తి బోధిస్తున్నాను. ఒకసారి ప్రభువులోకి వచ్చినాక, ప్రభు యొక్క మాధుర్యాన్ని చూసినాక ఎన్నిదిరగోదు. దేవుని వాక్యం చెప్తుంది, ఒకవేళ ఎనిమిదిరిగిపోతే తప్పిపోతే దేవుని ఆత్మను పొందుకుని కూడా దేవుని యొక్క సన్నిధిలో బాప్టిజం పొందుకున్నందుకు నేను కూడా బాప్టిజంలో దేవుని యొక్క శక్తిని మనం పొందుకోవాలి. అగ్నిభిషేకంలోకి రావాలి. పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి. బాప్టిజం పొందుకున్నాను, నాకు ఇక పరలోకంలో వచ్చింది కాదు, అది కాదు. నేను చెప్తున్నా, దేవుని యొక్క బిడ్డగా ఉన్నట్టు నువ్వు నేను కూడా ఒకసారి వెలిగించబడి మళ్ళీ మనం మారిపోకూడదు. ఇంకా వెలిగిస్తూనే ఉండాలి. వెలిగించడానికి ఎవరు ఉన్నారు? మన ఇంట్లో వాళ్ళు అంతా లేరు. మనం అందరూ బయట వాళ్ళు కనపడతారు, కానీ మన ఇంట్లో వాళ్ళు కనపడతారు. నాకు కూడా బయట వాళ్ళు అందరూ విశ్వాసాలు అందరూ వినపడతారు. వాళ్ళందరితో మాట్లాడితే టైం ఉండదు, మా ఇంటి వాళ్ళతో మాట్లాడితే టైం ఉండదు. అలాగే అలా కాదు. దేవుని యొక్క సన్నిధిలో వెలిగించబడిన మనం దేవుని యొక్క దివ్య వాక్యాన్ని, ఇన్ని దేవుని యొక్క మాటలు, ఇంత శక్తిగల మాటలు ఇన్ని విన్నాక కూడా ఈ రోజు కూడా నన్ను చెప్పమన్నారు, తలకే నేర్చుకుందని అసలు ఎవరైనా చెబుతుంటే ఎంత నాకు ఇష్టంగా ఉంటుంది. ఇలాంటి కూడా నాకు ఎంతమే ఇష్టంగా ఉంటుంది, చెప్పడం ఇష్టంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఇన్ని బాగు చేసుకోవాలి, ఇంకా ఈ జీవితాన్ని బాగు చేసుకోవాలి, ఇంకా ఈ జీవితాన్ని ప్రభు కొరకు ఎంతగా సాగు చేయాలి, ఎంతగా ఉతకాలి, ఎంతగా ఆడిస్తే, ఎలా ఇస్త్రీ చేస్తే ఇది కళకమని ప్రభు సన్నిధిని దృష్టి నా మీద పడిద్దని ఈ రోజు వరకు కూడా నలకొట్టుకుంటున్నాను. దేవుడు పిలిపిటే మీద అభివృద్ధి చోట్ల ఒక రోజు నిద్రపోవటం నాకు తెలియదు, 12 గంటలకు లేచి చూస్తే 12 అయింది. పిల్లలు వేసేసి నా బెడ్రూమ్ తలుపులు ఎప్పుడు వేసుకో, నేను నా భార్య నా బెడ్రూమ్ తలుపులు ఎప్పుడు వేసుకో. ఎందుకంటే మా పిల్లలు తిరుగుతూ ఉంటారు, వాటి పక్కనే నా రూమ్ ఉంటుంది, ఇలా వెళ్తారు, ఇలా వస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా నా తలుపు తీసేవాడి. దేవుని స్తోత్రం కలుగునుగాక. నేను ప్రార్థన చేస్తున్నానని నా పిల్లలు చూడాలి. అయ్యో, ఇంకా మా నాన్న ప్రార్థన చేస్తున్నాడు, ఇంకా మా తాత ప్రార్థన చేస్తున్నాడు, ఇంకా మా నాన్న ప్రార్థన చేస్తున్నాడు అని వాళ్ళు తెలుసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చేసి మోకాళ్ళ మీద నిలబడలేక ఆ మనసు కాడ చేతులతో పెట్టి కిందకి కూలబడిపోతే అక్కడే సతికిలు తెల్లారి నా కొడుకులు వేసి తిరుగుతా ఉన్నా సరే అక్కడే సతికిలు ఉంటా. నేను నిజంగా చెప్తున్నా, అర్థం చెప్పట్లా. దేవుడి కొరకు దేవుడి సన్నిధిలో రుచుడు యెహోవా భక్తుడని రుచి చూసి తెలుసుకోండి. ఎవరో వచ్చి చెప్తే కాదు, దేవుడు రుచి గలవాడు. మన ఇంట్లో తొక్కు బాగుందని చూద్దాం, లేదా కూర బాగుందని ఎట్లా, కొంచెం ఉప్పు తక్కువ ఉంది, ఎక్కడ రుచి వస్తుంది, ఉప్పులో వచ్చేస్తుంది రుచి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డగా ఉన్న
బట్టి నీవు నేను కూడా మనల్ని మనం మెరుగుపెట్టుకోవాలి, మనల్ని నమ్మి మెరుగుపెట్టుకోవాలి, మనల్ని మనమే ప్రభు వైపు చూసుకోవాలి. ప్రభు నా తట్టు చూడయ్యా, అయ్యా పాస్టర్ గారు చెప్తున్నారయ్యా, నువ్వు నా తట్టు చూడు ప్రభు, నా తట్టు చూడయ్యా. మనం చెప్తా ఉండాలి, తరుగుతా ఉండాలి. దేవుని సన్నిధిలో అలా తరుగుతా ఉండాలి. అందుకని దేవుని బిడ్డగా ఉన్నట్టు నువ్వు నేను కూడా ఒకసారి అలా తొలగిపోయిన తర్వాత లోకం మనల్ని విడిచిపెట్టదు. ఒకసారి పొరపాటున లోకంలో తిరిగామనుకో, లోకం మనల్ని విడిచిపెట్టదు కనుక అందుకని దేవుని వైపు చూసినట్టు నీవు నేను కూడా లోకం వైపు తిరగదు. ఒకసారి అలా పడిపోతే కానీ మనలో మారు మనసు పొందడానికి తిరిగి దేవుడు అవకాశం ఇచ్చిన వారు పొందడానికి ఇష్టపడాలి. ఎందుకు? లోకం చాలా రుచిగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలు యుగాలుగా ఆ వనంలో తిరిగేసింది. వనంలో తిరిగిందా తిరగలేదా? తిరిగింది. ఒక్క రోజు సడన్గా ఆ సర్పము చాలా యుక్తి కలిగిందని సర్పంగా దానిలో ప్రవేశించి లోపలికి వచ్చేసాడు. ఇది నిజమా అన్నాడు. ఇది బైబిల్లో లేదు, అంతకుముందు ఉంది ఆ మాట. ఏంటి? షాక్ అయిపోయింది. కొత్త స్వరం, కొత్తగా వీళ్ళు తల్లి ఎంతగా ఉండి షాక్ అయిపోయి పండు తింటే మీరు వస్తారా? దేవుడు చెప్పలేదు వస్తారండి, దేవుడు చెప్పాడు వస్తారని మళ్ళీ అడిగే తల్లికి ఇంకేం చెప్తాడు అంతగా మనసు లాగుతూ ఉంది, మనసు ఊడిపోతుంది. అప్పుడంతా చిట్టని చూడంగానే అన్ని సంవత్సరాలు చూసినా చిట్టకాయలు పనికిరావాలనుకుంటుంది. ఇప్పుడు చూడని కంటే ఇదంతా చాలా రమ్యముగా కనపడుతున్నాయి అంట. ఎందుకంటే ఒకసారి లోపలికి అంటే అది తిరిగి రాలేదు. దేవుడు స్తోత్రం కలుగునుగా. 10వ అధ్యాయం, దేవుడు స్తోత్రం కలుగునుగా. 10వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. పత్రిక 10వ అధ్యాయం 16 వచ్చిన అనుకుంటున్నాను. ఎలాగనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయం నుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును. దేవుని స్తోత్రం కలుగునుగా. రెఫరెన్స్ నాకు గుర్తు రావట్లేదు కానీ చెప్పాలని ఆశతో కానీ చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. అక్కడ ఏం చెప్తుందంటే దేవుని యొక్క సన్నిధానంలో దేవుని మాట, దేవుని బిడ్డకు ఉన్నట్టు దేవుని తుక్కు వేసి, అంటే ఆయన ఆజ్ఞను అనుసరించకుండా ఆయన మాటను తుక్కు వేసి మనం దాటిపోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆయన రక్తంతో చేసినటువంటి నిబంధనను మనం తుక్కు వేసి వెళ్ళిపోతున్నామని దేవుడు వాక్యం చెప్తున్నారు. 29 చూడున్నాను. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వారు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. చూద్దాం ప్రియులారా, దేవుని అంగీకరించిన వారికి అగ్నిగుండం ఉందని చెప్తున్నాం. కానీ అంగీకరించి తిరిగి వెళ్ళిపోయి మనకు మరి ఇంకా ఎంత శిక్ష, ఎంత పాత్రలు అవుతాము అనేదిగా దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. కనుక అలా కాదు, మనం అలా పాత్రలో ఖాతాకి లేదు, మన కుటుంబంలో ఎవరి ఖాతాకి లేదు, మన బంధువులు ఎవరి ఖాతాకి లేదు, ఎవరూ కూడా అవడానికి లేదు. ఎందుకంటే దేవుని వాక్యం మనకు సెలవుస్తుందిగా. దేవుని బిడ్డగా ఉన్నట్టు నీవు నేను కూడా మనం జాగ్రత్తగా దేవునికి లోబడి, జాగ్రత్తగా దేవుని వాక్యం విని, జాగ్రత్తగా మారు మనసు పొందినట్టు, బాప్తిజం పొందినట్టు నీవు నేను కూడా క్రీస్తులో బాప్తిజం పొందాను కనుక, క్రీస్తులో మనం పాతిపెట్టబడి లేచాం కనుక, లేచినట్టు మనలో క్రీస్తు జీవం ఉన్నది కనుక, జీవిస్తున్న నేను కూడా క్రీస్తు జీవం మనలో ఉందని జీవించే వారంగా ప్రభు సన్నిధిలో ముందుకు సాగు. కొద్ది మంది దేవుడు తన ఇంట్లో దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. మీ దగ్గరకు మీరు ఉంటారనుకుంటారు, దయచేసి నన్ను మన్నించండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సరే, అందరం కూడా మోకరించుదాము.
సరే మంచిగా అందరూ లేచి నిలబడతాం, క్షమించండి, అందరూ కూడా లేచి నిలబడతాం. 10 నిమిషాలు విన్న వర్తమానాన్ని బట్టి దేవుడు మనందరితో కూడా మాట్లాడి ఉన్నాడు. నిజముగా ఈ రాత్రి నుండి నా గిన్నె నిండి పొర్లే అనుభవంలోని నేను వెళ్ళాలి ప్రభు అని చెప్పి మీకు ఆశ కలిగి ఉంటే కనుక ఈ రాత్రి దేవుడిని నన్ను కూడా దర్శించాడు. మొదటిగా ఆయన మాటలు వినాలంటున్నాడు. ఆయన మాటలు మనం శ్రద్ధగా విని ఎడల శ్రద్ధగా విని ఎడల మన జీవితాలు మార్చబడతాయని పరిశుద్ధాత్మ దేవుడు మనం దర్శించి మనతో మాట్లాడి ఉన్నాడు. తర్వాత ఈ లోకం వైపుకి, లోకం యొక్క ఆశల వైపుకి వెనుదిరగవద్దని దేవుని యొక్క వర్తమానం మనందరితో కూడా మాట్లాడి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. సో మీలో ఎవరైనా సరే ఇంకా ఈ లోకం యొక్క ఆశల్లో నుంచి ఇంకా బయటపడకపోతే, పాపం మరలా నిన్ను మరలా వెనక్కి లాగుతూ ఉంటే కనుక ఒకసారి ప్రభు నన్ను క్షమించండి నాయన. అయ్యా తండ్రి, నేను శక్తిహీనురాలని, నా వల్ల కాదు, కానీ ఇదిగో ఈ రాత్రి నువ్వు నన్ను దర్శించినందుకు నీకు వందనాలు. ఈ రాత్రి నీవు నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభు, ఇదిగో తండ్రి, మా యొక్క అనేక సాక్ష్యాలను మీరు ఉంచారు. మా బ్రతుకులు అయ్యా తండ్రి ఏ విధంగా మార్చబడాలో మీరు మాతో మాట్లాడారు తండ్రి. ప్రభు నీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి, ఇదిగో ప్రభు, ఇదిగో ఈ యొక్క రాత్రికాల సమయంలో విన్నటువంటి వర్తమానాన్ని బట్టి అందరూ కూడా 10 నిమిషాలు నోరు తెరుద్దామా ప్రభు. అందరూ నోరు తెరిచి ప్రార్థిస్తూ ఉండగా బహుఘోర పాపములు కడుగున మన యేసయ్యా రక్తము, బహుఘోర పాపములు కడుగున మన యేసయ్యా రక్తము, బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, రక్తము నిష్కళంకమైన రక్తము, రక్తము నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, రక్తము శుద్ధి చేస్తుంది. మహాపరిశుద్ధ స్థలములో చేర్చుము మన యేసయ్యా రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చుము మన యేసయ్యా రక్తము, మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము నిష్కళంకమైన
Amen.
Yes.